ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. ఈరోజు వీడియోలో నోవాహు గురించి తెలుసుకుందాం. నోవాహు గురించి తెలుసుకున్నట్లయితే నోవాహు తండ్రి పేరు లేమేకు. నోవాహు అనగా నెమ్మది అని అర్థము. అయితే కయీను హేబేలును చంపిన తర్వాత ఆదాము అవ్వ షేతును కంటారు. అప్పటి నుండి కయీను సంతానము సేతు సంతానము విస్తరిస్తుంది. అలాగే జనాభా పెరిగి పెరిగి లేమేకు నోవాహును కంటారు. భూమి మీద జనులు బాగా పెరిగి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ అందరూ పాపం చేస్తూ ఉంటారు. వారి పాపము విపరీతంగా పెరిగిపోవడంతో దేవుడు నరులను చూసి చాలా బాధపడతారు. అలా బాధపడి నరులతో పాటు భూమి మీద ఉన్న సమస్తమును నాశనం చేస్తాను అని చెప్పి దేవుడు బాధపడతారు. అయితే దేవుని దృష్టియందు నోవాహు కృప పొందుతాడు. నోవాహు తన తరము వారిలో నీతిపరుడుగా ఉండటం మనం ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాము. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇతనికి సేము, హాము, యాపేతు అని 3 కుమారులు ఉంటారు. దేవుడు నోవాహుతో మాట్లాడి, నీవు ఒక వాడను చేయి, నేను భూమి మీద ఉన్న నరులను సమస్తమును నాశనం చేస్తాను అని దేవుడు నోవాహుతో చెప్తాడు. దేవుడు నోవాహుతో ఆ వాడ ఎంత ఉండాలో చెప్తారు. ఆ వాడ చితిసారక భూమ్రాలతో చేయాలి అని దేవుడు నోవాహుతో చెప్తారు. అలాగే ఆ వాడకు అరలు పెట్టాలి. వాడ లోపల బయట దానికి కీలు పొయ్యాలి. ఆ వాడను నీవు 300 మూరల పొడుగు, అలాగే 50 మూరల వెడల్పు ఉండాలి, 30 మూరల ఎత్తు ఉండాలి. ఆ వాడ పైన కిటికీ ఉండాలి. వాడకు ఒక పక్కగా తలుపు ఉండాలి. వాడ మొత్తం 3 అంతస్తులు ఉండాలి అని దేవుడు మొత్తం వాడ నిర్మాణం చెప్పగా నోవాహు దేవుడు చెప్పినట్లు చేస్తాడు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీకు నా వందనాలు. వీడియోను చూస్తున్న మీరు నాకు కొంత సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో నేను చెప్పే విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టాపిక్లోకి వస్తే, దేవుడు నోవాహును అతని కుమారులను, కోడళ్లను, అతని భార్యను వాడలోనికి వెళ్ళమంటాడు. అలాగే భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, పురుగులు, అన్ని రకములలో ఉన్న అన్ని జంతువులు మగదియు ఆడదియును దేవుడు వాడ దగ్గరికి రప్పిస్తాడు. నోవాహు వాడలోకి అవి వెళ్ళిపోతాయి. వీటి అన్నిటికీ ఆహారం సిద్ధపరచమని దేవుడు నోవాహుకి చెప్తాడు. అలాగే నోవాహు కుటుంబం అంతటికీ సరిపడా ఆహారం కూడా సిద్ధం చేసి నోవాహు ఉంచుకుంటాడు. దేవుడు వాడ తలుపులు మూసివేస్తాడు. ఆ తర్వాత దేవుడు భయంకరమైన ప్రచండ వర్షమును 40 పగళ్లను 40 రాత్రులను కురిపిస్తాడు. ఆనాడే ఆదికాండము 7వ అధ్యాయం 11, 12 వచనములు ఆకాశ తూములు విప్పబడిను అని మనం చూస్తాము. అంటే ఎంత భయంకరమైన వర్షం నీళ్లతో భూమి నిండిపోయినదో మనం గ్రహించవచ్చు. ఆదికాండం 7వ అధ్యాయం 19, 20 వచనంలో చెప్పినట్టు ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ప్రజలందరూ ఆ నీళ్లలో మునిగిపోయి చనిపోయారు. నోవాహు అతని కుటుంబం అలాగే ఆ వాడలో ఉన్న జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 40 రోజులు కురిసిన ఆ వర్షపు నీళ్లు 150 దినముల వరకు భూమి మీద ప్రవహిస్తూనే ఉన్నాయి. అయితే దేవుడు నోవాహును అతనితో ఉన్న సమస్త జంతువులను గుర్తు తెచ్చుకొని వాయువును విసురుతాడు. అంటే గాలితో దేవుడు అక్కడ ఉన్న నీళ్లను తగ్గిపోయేలా చేస్తాడు. నోవాహు వాడ నీళ్లు తగ్గిపోగా అరారోతు కొండ మీద ఆగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత నోవాహు వాడ కిటికీలో నుండి కాకిని వదులుతాడు. ఆ కాకి తిరిగి రాదు. ఆ తర్వాత నీళ్లు తగ్గినాయో లేదో తెలుసుకోవటానికి ఒక నల్ల పావురమును బయటికి వదులుతాడు. ఆ నల్ల పావురం ఓలటానికి ఎక్కడా చోటు లేకపోవడంతో తిరిగి ఓడలోనికి వస్తుంది. నోవాహు దాన్ని లోపలికి తీసుకొని మళ్ళీ దాన్ని బయటకు వదులుతాడు. ఈసారి అది తన నోటితో ఓలివ చెట్టు ఆకు పట్టుకొని తిరిగి వస్తుంది. మరికొన్ని రోజులకు మళ్ళీ ఆ పావురమును బయటకు వదలగా అది తిరిగి రాదు. తర్వాత దేవుడు వారందరినీ బయటకు రమ్మంటాడు. నోవాహు బయటికి వచ్చిన తర్వాత
దేవునికి బలిపీఠం కట్టి దహన బలి అర్పించగా దేవుడు వారిని దీవించి ఫలించి అభివృద్ధి పొందమంటాడు. ఆ తర్వాత దేవుడు ఇంకా ఎన్నడూ జలప్రవాహం వల్ల నరులను నాశనం చేయను అని చెప్పి ఆకాశంలో రెయిన్బోని గుర్తుగా చేస్తాడు. అప్పటి నుండి వారు ఫలించి అభివృద్ధి చెందుతారు. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.